Hello students, welcome to Dimensions Coaching Center. I am Sandeep, I am the director of Dimensions Coaching Center. Let's go ahead and start doing a question of arithmetic. Average lo kuch interesting type of a question idi. So let's look at the question first. The average score of a cricketer in certain number of innings is 15. When he scores 0 in his next innings, his average drops to 13.5. How many innings have been played by him, including the last one? So generally ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనం ఫార్ములా వేసి ఓల్డ్ యావరేజ్ న్యూ యావరేజ్ అని ఈ టైప్ లో చేసే ప్రయత్నం చేస్తాం. బట్ యావరేజ్ ఈ సంథింగ్ విచ్ ఈ సపోజ్ టు బి అండర్స్టూడ్. ఫార్ములాగా చేసేది కదా యావరేజ్. ఒకసారి దీన్ని జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా అతనికి 15 అనే యావరేజ్ ఉంది. లాస్ట్ ఇన్నింగ్స్లో అతను ఆడిన దాంట్లో కూడా 15 కనుక స్కోర్ చేసి ఉంటే యావరేజ్ మారేది కాదు. కానీ అతను 0 స్కోర్ చేయడం వల్ల యావరేజ్ 1.5 మేర తగ్గింది. అంటే దీన్ని మీరు ఎలా ఊహించాలంటే, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రెండ్స్ అందరితో పాటు సినిమాకి వెళ్దామని ప్లాన్ వేసాను. అందరూ కూడా 15 రూపాయలు తీసుకురావాలి సినిమా హాల్ దగ్గరికి అని చెప్పారు. నేను రూపాయి కూడా లేకుండా వెళ్ళాను. వాళ్ళంతా 15 రూపాయలు తెచ్చారు. ఇప్పుడు నన్ను కూడా వాళ్ళతో సమానంగా చేయాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ యావరేజ్. యావరేజ్ అంటే అర్థం అవుతుంది కదా, అందరికీ సమానంగా పంచబడిందని కదా దాని మీనింగ్. సో ఇప్పుడు నాకు వాళ్ళతో సమానంగా రావాలి అంటే వాళ్ళందరూ ఏం చేశారంటే తలా 1.5 రూపీ ఇచ్చారు నాకు. ఇక్కడ అదే కదా చెప్పారు, యావరేజ్ 1.5 మేర పడిపోయిందని. ఇప్పుడు నన్ను కూడా 15 చెయ్యాలి. 15 చేయడం కోసం వీళ్ళంతా ఏం చేశారంటే తలా 1.5 రూపీ వదిలేసుకున్నారు. అలా ఎంతమంది 1.5 రూపీస్ వదిలేసుకుంటే ఈ 15కి సమానం అవుతాం? 10 మంది వదిలేసుకుంటే. సో దేర్ ఫోర్ లాస్ట్ ఇన్నింగ్స్తో కూడా కలిపి ఈయన ఎన్ని మ్యాచెస్ ఆడాడు? 10 మ్యాచెస్ ఆడాడు. అలా సింపుల్గా చేయాల్సింది యావరేజ్ బై అండర్స్టాండింగ్, నాట్ యూజింగ్ ఎనీ ఫార్ములా. ఫర్ మోర్ సచ్ వీడియోస్ కీప్ వాచింగ్ డైమెన్షన్స్. థ్యాంక్ యూ.